తన భార్య చెప్పినట్టు విని రవి ఎండిపోయిన బావి లోపల నీళ్లు కోసమని తవ్వుతూ ఉండగా ఒక విచిత్రమైన మట్టి కనిపిస్తుంది. దాంతో కుండలు చేసి మార్కెట్లో మంచి ధరకి అమ్మి వచ్చిన డబ్బుతో ఆ సేటు అప్పును తీర్చేద్దామని శాంతి ఒక మంచి సలహా ఇస్తుంది. ఇదంతా విని ఆ సేటుకి చెప్పేస్తాడు గంగయ్య. ఎలాగైనా వీళ్ళని ఆపాలి అని కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ సేటు. సేటు తన సేవకుడితో ఇలా అంటాడు, ఒరే గంగయ్య, ఒక పని చెప్తా, చేస్తావా? ఏం చేయాలో చెప్పండి అయ్యా అని అంటాడు. దానికి సేటు రహస్యంగా ఇలా అంటాడు, ఈరోజు రాత్రి నువ్వు రవి ఇంటికి వెళ్ళి ఆ కుండలన్నింటినీ పగలగొట్టేశాయి. అలానే వాళ్ళు ఏం చేస్తున్నారా అని ప్రతిరోజు గమనిస్తూ ఉండు. నువ్వు ఈ పని చేస్తే ఊహించని బహుమతిని ఇస్తా నీకు. వెళ్ళి పని పూర్తి చేయి. అప్పుడు ఆ సేవకుడు సంతోషంగా సరేనయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంతి కుండలు తయారు చేయడంలో బిజీగా ఉంటే రవి పక్కనే కూర్చొని సహాయం చేస్తూ ఉంటాడు. రాజు గంజి చేస్తూ ఉంటే లత ఇల్లు ఉడుస్తూ ఉంటుంది. అలా కుటుంబం అంతా వాళ్ళకు తగిన సహాయం చేస్తూ ఉంటే శాంతి కష్టపడి కొన్ని కుండలను తయారు చేస్తుంది. వాటిని ఇంటి ముందు ఆరబెట్టి గంజి తాగి కుటుంబం అంతా పడుకుంటారు. తెల్లారి లేచి చూసేసరికి కుండలన్నీ పగిలిపోయి ఉంటాయి. అప్పుడు శాంతి ఇలా అరుస్తుంది, అయ్యో, కుండలన్నీ పగిలిపోయాయి, ఎందుకు ఇలా జరిగింది? నేనేమైనా సరిగ్గా చేయలేదా అని కంగారు పడుతూ ఉంటుంది. ఆ అరుపులకి రవి నిద్రలేచి వస్తాడు. పగిలిపోయిన కుండలను చూసి ఇలా అంటాడు, అరే, ఏమైంది ఈ కుండలకి? ఎందుకు పగిలిపోయాయి? అప్పుడు శాంతి ఇలా అంటుంది, అదే నాకు కూడా అర్థం కావడం లేదండి. నేను మొత్తం కరెక్ట్గానే చేశాను, కానీ ఎక్కడో ఏదో తేడా జరిగింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. రవి ఇలా అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు శాంతి, కూల్గా ఆలోచిద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు శాంతి ఇలా అంటుంది, ఈ కుండల్ని చూస్తుంటే ఎవరో కావాలనే పగలగొట్టారు అనిపిస్తుంది. నాకెందుకు ఆ సేటు మీదనే అనుమానంగా ఉందండి. దానికి రవి ఇలా అంటాడు, ఏమంటున్నావు నువ్వు? మన కుండల్ని పగలగొట్టాల్సినంత అవసరం ఆయనకే ఉంది. అప్పుడు శాంతి ఇలా అంటుంది, మీరే ఆలోచించండి. మనం వీటిని అమ్మితే మనకి డబ్బు వస్తుంది కదా. అప్పుడు ఆ సేటు అప్పును తీర్చేస్తాం కదా. అప్పుడు అతనికి మన పొలం దక్కదు కదా. శాంతి చెప్పిన మాటలు విని రవి ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు రవి ఇలా అంటాడు, అవును శాంతి, నువ్వు చెప్పాక నాకు కూడా అతని మీద అనుమానంగా ఉంది. శాంతి ఇలా అంటుంది, అవునండి, మనం ఆ సేటు దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకోలేదు. వీళ్ళ శత్రువులు కూడా లేరు మనకి. సో ఖచ్చితంగా ఇది అతని పనే. రవి కోపంగా సేటు ఇంటికి వెళ్తాడు. రవిని చూడగానే సేటు ఇలా అంటాడు, ఏంట్రా రవి, ఇలా వచ్చావు? కొంపదీసి అప్పు తీర్చడానికి వచ్చావా ఏంటి అని ఎగతాళిగా అంటాడు. అప్పుడు రవి ఇలా అంటాడు, ఏం తెలియనట్టు మాట్లాడకండి సేటు గారు. మేం చేసిన కుండలన్నింటినీ నాశనం చేసింది మీరే కదా, నాకంతా తెలుసు. దానికి సేటు కోపంగా ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావురా? నేనేంటి నాశనం చేయడం ఏంటి? తీసుకున్నప్పు ఎగ్గొట్టాలని నా మీద లేనిపోని నిందలు వేసి నాటకాలు ఆడుతున్నావా? అప్పుడు రవి ఇలా అంటాడు, నేను కాదండి నాటకాలు వేసేది, మీరే. ఎలాగైనా నా పొలాన్ని మీ సొంతం చేసుకోవాలనేగా ఈ ప్రయత్నాలన్నీ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా నాన్నగారు నాకు ఇచ్చిన ఒక్కగానొక్క ఆస్తి ఆ పొలం. నేను దాన్ని ఎవ్వరికీ దక్కనివ్వను. దానికి సేటు కోపంగా ఇలా అంటాడు, ఇంక చాలు రవి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా నేను ఇచ్చిన గడువు లోపల తీసుకున్న అప్పు తీర్చావా సరే, లేదంటే అప్పుడు చెప్తా నీ సంగతి. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎవరికి దక్కనివ్వడంటబ్బా, అప్పు తీసుకున్నప్పుడు లేని పౌరుషం తీర్చు అనగానే వచ్చేసింది అని పైకి వినిపించేటట్టు సేటు గొనుక్కుంటూ ఉంటాడు. ఆ మాటలకి రవి బాధతో వెళ్ళిపోతాడు. ఛా, నేను అనవసరంగా అప్పు చేశాను. ఇప్పుడు నా వల్ల నా కుటుంబం అంతా అనుభవిస్తున్నారు అని మనసులో బాధపడుతూ ఇంటికి వస్తాడు రవి. శాంతి ఎక్కడికి వెళ్ళారండి అని రవిని అడుగుతుంది. అప్పుడు రవి జరిగిందంతా చెప్తాడు. శాంతి ఇలా అంటుంది, అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అయినా మన దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు కదా అతనే ఇదంతా చేశాడని. ఆ సేటు నిజాన్ని ఎలా ఒప్పుకుంటాడని మీరు అనుకున్నారు? దానికి రవి ఇలా అంటాడు, ఏమో శాంతి, నేను ఇదంతా ఏం ఆలోచించలా, ఏదో కోపంతో వెళ్ళిపోయాను. దానికి శాంతి ఇలా అంటది, కోపమే అన్నిటికీ పరిష్కారం కాదండి, మనం తెలివిగా డీల్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని రవి అడుగుతాడు. అప్పుడు శాంతి ఇలా అంటుంది, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, చూస్తా ఈసారి కుండలను ఎలా నాశనం చేస్తారో. సో ఫ్రెండ్స్, ఆ సేటు నుంచి కాపాడుకోవడానికి శాంతి ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు మన స్టోరీస్ ఫస్ట్ మీకే వస్తాయి.
సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.